అయితే పిల్లలకి కూర అయితే బంగాళదుంప కూర అయితే రెడీ చేస్తున్నాను. అయితే కూర అంతా రెడీ అయిపోయింది కానీ ఉప్పు అయితే వేయలేదు. నాకు గుర్తొచ్చి మా పెద్దోడిని చూడమంటే చూసి ఉప్పు అయితే లేదు అంటున్నాడు. కొంచెం అయితే ఉప్పు వేస్తాను. బంగాళదుంప కూర కదా, నూనె ఎక్కువ పట్టిద్దని కొంచెం ఎక్కువ వేసాను. అది ఇంకొంచెం ఎక్కువైంది. ఈ అట్లు నేను వేసినప్పుడు అస్సలు రాలేదు. ఇవాళ కాస్త బెటర్, బాగా వస్తున్నాయి. నేను వేసినప్పుడు అసలు ఏం కుదరలేదు, అన్నీ ముక్కలు అయిపోయినాయి. ఈరోజు కొద్ది పిండితోనే ఒక 4 అట్లు వచ్చినాయి, కానీ బాగా వచ్చినాయి. ఈ బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి. బయట అయితే చినుకులు పడుతున్నాయి అంట. చినుకులు గ్రౌండ్లో వాటర్ పడినాయి. ఓకే, నీ షూ ఏమైంది? ఎందుకు? అవి మంచిగా షూ. ఎప్పుడు? లాస్ట్ ఇయర్? ఎప్పుడుయా? పోయిన సంవత్సరమయ్యా? ఈయన గారు ఇంట్లోకి తెచ్చి వేసుకుంటాడేంటి? వెళ్ళు నువ్వు బాయ్. ఈయన బాటిల్ కనిపించలేదేంటి? చాలా బాటిల్ ఉండాలి. ఐడి టెక్ కార్డు అంట. అయ్యా హల్ ఏంటిదమ్మా? ఐడెంటిటీ కార్డు ఇదిగో. ఇక్కడ వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందే రండి, నేను కొట్ట దగ్గరికి వెళ్ళొచ్చాను. కొట్ట దగ్గరికి వెళ్ళొచ్చేసరికి నల్లగా ఉంది మబ్బులు అయితే. 2 నిమిషాలకైతే వాన అయితే స్టార్ట్ అయిపోయింది. పెద్ద వాన. ఉతికిన బట్టలు అన్నీ తడిసిపోయినాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికి పెద్ద వాన. మనం వెళ్ళే ఉంటారు, మధ్యలో వానబడి ఉంటుంది మధ్యదారులు. మనం వెళ్ళే టయానికి ఏమో తగ్గిపోయింది. ఎలా రాకుండా కొంచెం ఎలా తిరిగిద్ది అంటే కొంచెం ఇటు సైడ్ పైన హీటింగ్ యూజ్ చేసి మొత్తం ఇది కరెక్ట్గా మంచమే పడేది. స్నానం చేయవా? మరి 9:30కా? ఎక్కడికి? పండగ ఎంజాయ్. పండుగ సరే. ఓకే, దంపలు ఉన్నాయిగా, తీసుకుని వస్తాను. బండి మీద ఉన్నాయంట చూడు. రేపు పొద్దున కూరకి ఏమీ లేవు. ఆడు చూడు ఎట్ట చూస్తాడు. ఓ పక్క తప్పుకో. అమ్మో, ఏంటి ఎంత పెద్దగా ఉన్నాయి? పని చేస్తాయా? నమ్మకాలు పని చేయవు. పని చేయవు. ఇంటికి తీసుకెళ్ళిపోనా? తీసుకెళ్ళి అదే అంట్లోనూ బట్టల్లోనూ ఏదో దాన్ని వేసుకోవచ్చు. తల మీదకు రోజు ఇవి అసలు ఉడుకుతాయా? ఉడుకుతాయి. ఎంత పెద్దగా ఉన్నాయి. పెద్దవి అయితే తెచ్చే ఎంత చాలు అసలు. అక్కడ లేవులే, కాళేశ్వర మార్కెట్లో. ఇప్పుడు ఉడకబెట్టే మీరు పడుకునే టయానికి తెల్లవారులు ఉడుకుతాయేమో. రేపొద్దునికి ఏమన్నా ఉండటానికి ఏమండి? అరటికాయలు ఉండి పట్టుకెళ్తా మరి. లేదా పప్పు టమాటా వేస్తాలి. ఈ మామూలుగా పిల్లలు వెళ్ళాక ఈ వేస్తాను కానీ. సరే, ఈ ఉంచేసాయి, నేను వచ్చినాక వండుతాను. కొని రేపొద్దునికి ఏమన్నా ఇక అవి పని చేయవే ఇంటికా? బెండకాయలా? బాగా ముదిరిపోయినాయా? అందుకే ఎడుతున్నా. బండి ఒకసారి తుడుచుకోమా. బండి తుడుతా, రేపు పొద్దున్న తుడుతాను. నేను సరుకు తెచ్చినాక తుడుతా. తుడకపోతే అట్లా తుడవాలి. ఏంటి నిమ్మకాయలు ఎండిపోయినాయి? ఇక వానలు పడుతున్నాయి కానీ వాడరేమో. బాగానే ఉన్నాయా కాయలు? లేతగానే ఉన్నాయా? మరి బండి మీద ముదురులను వదిలేసావు. టమాటాలు లేచేసారు. టమాటాలా? ఎప్పుడు? రాత్రే బండి మీద అన్నీ వదిలేసేసారు. 9:30 అయింది. స్నానం చేయవా ఇంకా? ఎంత? పొద్దున్న 9:30 కాదు, రాత్రిపూట 9:30 అయింది. ఇప్పుడు
స్నానం చెయ్యి, ఆ యూనిఫామ్ ఉతకలేకపోతున్నా. నువ్వు ఉతకట్లేదుగా, నేనే ఉతుక్కుంటున్నా. ఇవరికి అమ్మ అయితే ఈ చట్నీ చేసేసింది. చట్నీ, దొండకాయ కూర ఒకటి వండింది, అన్నం అయితే వండింది. సాయంత్రం నాకేం పని లేదని ఈ గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసుకున్నాను. ఈ కౌంటర్ టాపు, ఈ టాపును ఈ గ్యాస్ పొయ్యి బాగా చండాలంగా ఉంది, అందుకని చెప్పేసి నేనైతే ఇవి కొంచెం ఇవి ఈ గోడను ఈ పొయ్యి గట్టి దగ్గర ఇదంతా మొత్తం క్లీన్ చేశాను.